Hello everyone, how are you? Okay, welcome back to our channel Maths Infinity. Today we are discussing about what is an abelian group. I told about the group theorem. Group theory. Basics of group theory. మనకి గ్రూప్ థియరీ గురించి చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ చెప్పేశాను. నెక్స్ట్ ద మెయిన్ పార్ట్ ఈజ్ దట్ అబిలియన్ గ్రూప్. What is an abelian group means? An abelian group is a special type of group in algebra where the order of operation does not matter. Here అసలు అబిలియన్ గ్రూప్ అంటే ఏంటంటే అదొక స్పెషల్ టైప్, ఒక గ్రూప్స్లో ఒక స్పెషల్ టైప్. ఇట్ మీన్స్ ఇన్ ఆల్జీబ్రాలో ఉన్న గ్రూప్స్లో అదొక స్పెషల్ టైప్. అది ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఫాలో అవ్వదు, అది అసలు మ్యాటరే కాదు. అసలు ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే ఏ గ్రూప్ జీ కామా స్టార్. ఓకే, జీ కామా స్టార్ అనేది మనకి ఇక్కడ గ్రూప్. దీన్ని అబిలియన్ అంటారు. ఎప్పుడు అంటాము మనం అబిలియన్ అని? ఒకవేళ అది గ్రూప్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సాటిస్ఫై అయినట్లయితే దాన్ని అబిలియన్ గ్రూప్ అంటాం. మనకి ఇక్కడ గ్రూప్ ప్రాపర్టీస్ ఏమున్నాయి? గ్రూప్ ప్రాపర్టీస్ క్లోజర్, అసోసియేటివ్, ఇన్వర్స్ అండ్ ఐడెంటిటీ. ఓకే, క్లోజర్, అసోసియేటివ్, ఇన్వర్స్ అండ్ ఐడెంటిటీ. ఈ 4 ప్రాపర్టీస్ మనం చూసాం ప్రీవియస్ వీడియోస్లో. ఈ 4 ప్రాపర్టీస్ అనేటి గ్రూప్ ప్రాపర్టీస్, వీటి ఎగ్జాంపుల్స్, ఆపరేషన్స్ ఇవన్నీ చూసేసాం. నెక్స్ట్ ఈ అబిలియన్లో ఎక్స్ట్రా లా, ఇట్ మీన్స్ ఎక్స్ట్రా లా ఆర్ ప్రాపర్టీ అని కూడా అనొచ్చు. ఎక్స్ట్రా ప్రాపర్టీ ఏంటిదంటే కమిటేటివ్ ప్రాపర్టీ. ఎక్స్ట్రాగా వీటితో పాటు ఈ కమిటేటివ్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఈ కమిటేటివ్ ప్రాపర్టీ ఎలా వర్క్ చేస్తుందంటే ఏ స్టార్ బి ఈక్వల్స్ టు బి స్టార్ ఏ, ఆర్ ఇది అండర్ మల్టిప్లికేషన్. స్టార్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నట్టు. ఇప్పుడు స్టార్ అన్నా ఏ డాట్ బి ఈక్వల్స్ టు బి డాట్ ఏ అన్నా అది అండర్ మల్టిప్లికేషన్. ఒకవేళ అండర్ అడిషన్ అయితే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అబిలియన్ గ్రూప్. ఇట్ ఈస్ అ బేసిక్. ఓకే, ఇంకా చాలా సైక్లిక్ గ్రూప్స్ అని ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు డిస్కస్ చేసేంత టైం లేదు. కాబట్టి నేను డైరెక్ట్గా యూనిట్ వైజ్గా 4 యూనిట్స్ నేను అన్నీ కూడా క్వశ్చన్స్ పెడతాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను. దానికి ఒక్కొక్క యూనిట్లో కొన్ని ప్రాబ్లమ్స్, మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ పక్కాగా వస్తాయన్న క్వశ్చన్స్ మాత్రమే నేను గ్యాదర్ చేశాను ఒక దగ్గర. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నౌ ఇప్పుడు మనం ఈ అబిలియన్ గ్రూప్ మీద ఇంకా డెప్త్గా అర్థం కావడానికి ఒక థీరం చూద్దాం. ఓకే, థీరం ఏంటిది? థీరం కాదు, ఇది ప్రాబ్లం. ఓకే, problem. Show that G means here group. G is a set of even integers and G is an abelian group with usual addition operation. Solution. ఇప్పుడు ఇక్కడ ఏమని అడుగుతున్నాను మనకి? షో దట్ G ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్స్. ఫస్ట్ అది G అనేది ఒక సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్స్ అని మనం చూపించాలి. అండ్ ఏమని అడుగుతున్నాడు? అండ్ G is an abelian group with usual addition operation. ఇక్కడ అబిలియన్ గ్రూప్ని చూపించమంటున్నారు అండర్ అడిషన్ ఆపరేషన్, మల్టిప్లికేషన్ ఆపరేషన్ కాదు, అండర్ అడిషన్ ఆపరేషన్. నౌ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఈవెన్ ఇంటీజర్స్ కదా. ఈవెన్ ఇంటీజర్స్ అంటే వాడే ఇచ్చిండు, షో దట్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడు. సో గివెన్ G is equals to set of
0, plus or minus 1, 2 plus or minus 4 plus or minus 6 అంటే అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు కాబట్టి నేను సెట్ ఆఫ్ అప్ టు సో ఆన్ ఈవెన్ ఇంటీజర్స్ కదా. సో నేను ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ 6 ఇవి తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ అంటే నెక్స్ట్ ఇంకా సో ఆన్ 6 తర్వాత ఏంటిది 7 కాదు 8 అట్లా. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. నెక్స్ట్ to prove that G is an abelian group, okay, to prove that G is an abelian group, it should satisfy the group properties. Okay, ఇక్కడ మనకి గ్రూప్ అనేది ఒక సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేటివి తెలుసు, అది ఈవెనే కానీ ఆడే కానీ. సో సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అని తెలుసు కాబట్టి అది ఈవెన్ ఇంటీజర్స్గా తీసుకున్నాం. ఒకటి ప్రూవ్ చేసేసినాం, అయిపోయింది. షో దట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటిదంటే అబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా విత్ యూజువల్ అడిషన్ ఆపరేషన్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ అబిలియన్ గ్రూప్ని ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిది గ్రూప్స్లో మనకి? క్లోజర్. ఎస్, ఇప్పుడు క్లోజర్లో ఈవెన్ తీసుకోవాలి కదా. సో ఇప్పుడు అండర్ అడిషన్ 2x plus 2y is equals to 2 into x plus y, that belongs to G only. Okay, therefore G is closure. or లేకపోతే 2 plus 2 is equals to 4. 2 plus 2 అనేది రెండు ఈవెన్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు మనకి అగైన్ ఈవెన్ ఇంటీజరే వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ అసోసియేటివ్. నెక్స్ట్ అసోసియేటివ్, ఇక్కడ కూడా మనం 2 నుంచే తీసుకున్నామా? ఓకే, x plus 2y plus 2z equals to 2x plus 2y plus 2z. ఓకే, ఇది మన అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలాబరేట్ చేయాలి కదా. సో 2 into x plus y, 2 into x plus y plus z equals to 2 కామన్ తీసి ఏమవుతుంది 2 into x plus y plus z. దిస్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మనము 2x 2y 2z అనే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాము ఏవైతే గ్రూప్కి సంబంధించిన ఈవెన్ ఇంటీజర్స్. సో 2 ఇక్కడ మనకి ఇది a ప్లస్ b ప్లస్ c, a ప్లస్ ఇంటూ b ప్లస్ c, హియర్ a ప్లస్ b ఇంటూ ప్లస్ c అంటే 2x plus 2y plus 2z, 2x plus 2y by 2z. ఇప్పుడు ఈ బ్రాకెట్ ఇక్కడ మనం 2 కామన్ తీసుకుంటే 2 into x plus y plus z, హియర్ ఆల్సో 2 into x plus y plus z. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏంటిదంటే ఐడెంటిటీ. ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీలో అండర్ అడిషన్ మనం ఎప్పుడైనా 0నే తీసుకుంటాం, అండర్ మల్టిప్లికేషన్ 1 తీసుకుంటాం కదా. ఇక్కడ మనకి ఏమని అడిగిండు? అండర్ అడిషన్ ఆపరేషన్. ఓకే, అండర్ అడిషన్ ఆపరేషన్ అడిగిండు. సో అండర్ అడిషన్ ఆపరేషన్ మనం ఏం తీసుకుంటాం? దేర్ ఎగ్జిస్ట్ 0 బిలాంగ్స్ టు G, ఆల్ ఇంటీజర్స్. సో 0 belongs to G, 2x also belongs to G. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 2x 0 ఎలిమెంట్స్, ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం.
So 2x plus 0 is equals to 0 plus 2x, that equals to 2x only. That belongs to G. Why? Because a plus e is equals to e plus a is equals to a. Yes, e is an identity element. Okay. Next, fourth, inverse. Okay, inverse. Same. 0 belongs to G, there exists 0 belongs to G, 2x comma minus 2x. ఇక్కడ ఇన్వర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం minus 2x, that belongs to G. So 2x plus minus 2x equals to minus 2x plus 2x equals to 0. This is inverse. అంటే ఇక్కడ మనకి minus 2x is inverse of 2x. Okay, therefore G holds inverse property under addition. Okay, under addition G holds inverse property. నెక్స్ట్ ఇప్పుడు మనకి అబేలియన్ ప్రూవ్ చేయమని చెప్పాడు. సో అబేలియన్ ప్రూవ్ చేయాలంటే మనం 4 ప్రాపర్టీస్ ప్రూవ్ చేసేసినాం. నెక్స్ట్ 5th ప్రాపర్టీ వచ్చేసి ఏంటిదంటే ఎక్స్ట్రా ప్రాపర్టీ అని చెప్పాను కదా, కమ్యూటేటివ్. ఓకే, కమ్యూటేటివ్ ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం. ఫర్ ఆల్ 2x, 2y that belongs to G, 2x అండర్ అడిషన్ కదా, సో 2x plus 2y is equals to 2 into x plus y. ఓకే, దట్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం 2 కామన్ తీసి x plus y ఆర్ 2 into y plus x ఎట్లైనా తీసుకోవచ్చు. సో 2x plus 2y is equals to 2x plus 2y is equals to 2y plus 2x. ఓకే, 2x plus 2y is equals to 2y plus 2x. ఎట్లా అంటే ఇక్కడ మనకి ప్రాపర్టీ a plus b is equals to b plus a కదా. సో ఇక్కడ ఇది x, ఇది y అయిందనుకో, ఇక్కడ y వస్తుంది, ఇక్కడ x వస్తుంది. సో అట్లాగా నేను ఇక్కడ 2 into y plus x తీసుకున్నాను. ఓకే, therefore G holds commutative property under addition. Okay, therefore G comma plus, ఇక్కడ అండర్ అడిషన్ అన్నాడు కాబట్టి G comma plus. Okay, G comma plus is an abelian group, hence proved. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చిన్న టాపిక్, ఇది ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ వాట్ ఈజ్ అన్ అబేలియన్ గ్రూప్, ఒక డెఫినేషన్ అండ్ ఎక్స్ట్రా. ఇక్కడ ఈజీ కాన్సెప్ట్ ఏంటంటే అబేలియన్ అంటే గ్రూప్తో పాటు కమ్యూటేటివ్ లా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ ఇది అబేలియన్ గ్రూప్ అని చూపించడానికి ఇది అండర్ ఆపరేషన్ అడిషన్ కదా. అండర్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ అయినప్పుడు మనం క్లోజర్లో ఇక్కడ ప్లస్ దగ్గర క్లోజర్లో అనే కాదు, ఇంకే ప్రాపర్టీలో అయినా సరే మొత్తం మనం అది దాన్ని ఏమంటారు మల్టిప్లికేషన్ డాట్ ప్రోడక్ట్ తీసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ abelian group. In the next video I will share you that important questions. Okay, important questions of unit 1, unit 2, unit 3 and unit 4. Okay, thanks for watching my video. Please subscribe, share and comment. If you have any kind of doubts, you should comment. Okay, you can comment in the comment box లో చెప్పి కామెంట్ బాక్స్లో చెప్తే నాకు తెలుస్తుంది, నాకు రీచ్ అవుతుంది అప్పుడు. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో నేను చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, ఎగ్జామ్స్ ఇంకా ఎన్ని రోజులు లేవు, అంటే ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి, ఇంకా బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది.
సో నేను ఆ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి ఒక్క యూనిట్లో నేను ఇస్తాను అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.